టుడేస్ టాపిక్ యూనిట్స్. అయితే ఈ యూనిట్స్ అనేవి మనకి ఏదైనా ఆబ్జెక్ట్ని మెజర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది తీసుకుంటుంది. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలంటే మనం యూనిట్స్ అనేవి కంపల్సరిగా యూస్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటే రైస్ని మనం కేజీస్లో మెజర్ చేస్తాం. కేజీ అంటే ఏంటి? కిలోగ్రామ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఒక రోడ్డు తీసుకుందాం. రోడ్డు తీసుకుంటే ఆ రోడ్డుని మనం ఎలా కొలుస్తాం? డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్లో కొలుస్తాం. అయితే అక్కడ రైస్ అనేది ఏమవుతుంది? వెయిట్ అవుతుంది. వెయిట్ని ఏ విధంగా కొలుస్తాం? కేజీల్లో కొలుస్తాం. అదేవిధంగా డిస్టెన్స్ తీసుకుంటే డిస్టెన్స్ని ఏ విధంగా కొలుస్తాం? కిలోమీటర్స్లో కొలుస్తాం. ఇక్కడ మనకి వేరియేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఒక్కొక్క రైస్ అనేది వెయిట్ అంటే ఫిజికల్ క్వాంటిటీ. దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నాం? కేజీల్లో మెజర్ చేస్తున్నాం. కిలోగ్రామ్స్ అని అంటాం. అయితే గ్రామ్స్లో కూడా కొలవచ్చు. కాకపోతే మనం ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేజీల్లో కొలుస్తాం, కిలోగ్రామ్స్లో కొలుస్తాం. అదేవిధంగా డిస్టెన్స్ని తీసుకుంటే డిస్టెన్స్ని మనం మీటర్స్లోని కొలుస్తాము, కిలోమీటర్స్లోని కూడా కొలుస్తాం. ఈ మీటర్స్ ఏంటనేది ముందుగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కేజీలు అదేవిధంగా కిలోమీటర్లు ఈ వేరియేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒక్కొక్క యూనిట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒక్కొక్క యూనిట్ అనేది ఉందని అంటున్నాం. అదేవిధంగా ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కేజీస్ అదేవిధంగా గ్రామ్స్ అంటే కిలోగ్రామ్స్ గ్రామ్స్ అని అంటున్నాం కదా. ఈ వేరియేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తీసుకున్నాం అనుకో, రైస్ని మనం కేజీస్లోనే తీసుకుంటాం. అంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళామంటే అక్కడ మనం రైస్ని కేజీస్లోనే అడుగుతాం, గ్రామ్స్లో అడగం. ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి కేజీస్లోనే అడుగుతాం. అదేవిధంగా గోల్డ్ షాప్కి వెళ్తే మనం గోల్డ్ని ఏ విధంగా తీసుకుంటాం? గ్రామ్స్లో తీసుకుంటాం. అంటే ఒక కస్టమర్ అయితే మాత్రం గ్రామ్స్లోనే తీసుకుంటాడు. అంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇలా తీసుకుంటే కేజీలో తీసుకోవచ్చు. బట్ మనం ఎవరైతే ఉన్నామో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గ్రామ్స్లోనే మెజర్ చేస్తారు. అయితే ఇక్కడ మనం రెండిట్లోనే వెయిట్నే తీసుకుంటున్నాం. అక్కడ బియ్యం ఏదైతే ఉందో, రైస్ ఏదైతే ఉందో దాన్ని వెయిట్ అనే అంటాం. ఇక్కడ మనం గోల్డ్ ఏదైతే తీసుకుంటున్నామో అది కూడా వెయిట్ అనే అంటాం. అయితే ఈ రెండింటిని మెజర్ చేసేది వెయిట్లోనే, బట్ కేజీస్ గ్రామ్స్ ఈ వేరియేషన్ అయితే ఉంది. ఈ వేరియేషన్ ఏంటో తెలియాలంటే ఒకసారి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటంటే మనకి ఫండమెంటల్ బేస్ క్వాంటిటీస్ అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో మనకి లెంత్, మాస్, టైము ఇలా ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇక్కడైతే లెంత్, మాస్, టైం తీసుకుంటాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్లో లెంత్, మాస్, టైం అనే 3 బేస్ క్వాంటిటీస్ తీసుకుంటాం. అయితే ఈ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఏవైతే ఉంటాయో, లెంత్కి ఏంటంటే మీటరు, మాస్కి ఏంటంటే గ్రామ్స్, అదేవిధంగా టైంకి ఏంటి సెకండ్స్. అయితే ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని, వీటిని ఎస్ఐ యూనిట్స్ అని కూడా అంటాం, వీటిని 3 టైప్స్గా డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే FPS సిస్టమ్ అని అంటాం. ఇది బ్రిటిష్ సిస్టమ్. అదేవిధంగా CGS సిస్టమ్, దీన్ని ఏమంటామంటే మెట్రిక్ సిస్టమ్ అని అంటాం. MKS సిస్టమ్, ఈ MKS సిస్టమ్నే SI సిస్టమ్ లేదా SI యూనిట్స్ అని కూడా అంటాం. మనకి ఎక్కడైనా SI యూనిట్స్ అని అనగానే MKS యూనిట్స్నే మనం అక్కడ ఆన్సర్ చేస్తాం అనమాట. ఇది ముందు మనం ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఇక్కడైతే జస్ట్ యూనిట్స్ అంటే ఏంటి, ఈ 3 సిస్టమ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిస్టమ్ కింద సిస్టమ్ టైప్స్ ఇచ్చారు. FPS, CGS, MKS. అయితే ఇందులో FPSలో F అంటే ఏంటంటే ఫుట్, P అంటే ఏంటి పౌండ్, S అంటే సెకండ్. అదేవిధంగా CGSలో C అంటే సెంటీమీటర్, G అంటే గ్రామ్, S అంటే సెకండ్. MKSలో M అంటే మీటరు, K అంటే కిలోగ్రాము, S అంటే సెకండ్. ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్ అని 2 టైప్స్ ఎలా ఉన్నాయో, ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ అని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అది ఏ విధంగా అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఇక్కడ 7 ఉన్నాయి కదా, 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన 7 యూనిట్స్ ఉంటాయి. ఆ 7 యూనిట్స్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ అని అంటాం. అయితే ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డెరైవ్ చేయబడిన ఏవైతే యూనిట్స్ ఉంటాయో వాటిని డెరైవ్డ్ యూనిట్స్ అని అంటారు. అలా కాకుండా డెరైవ్డ్ క్వాంటిటీస్కి సంబంధించిన యూనిట్స్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ అని కూడా అనొచ్చు. అయితే కరెక్ట్ డెఫినిషన్ ఏంటంటే
ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డెరైవ్ చేయబడిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఒక ఫండమెంటల్ యూనిట్తో ఇంకో ఫండమెంటల్ యూనిట్ని మల్టిప్లై చేస్తే మనకి వచ్చింది డెరైవ్డ్ యూనిట్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఫోర్స్ తీసుకుంటే ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎంఏ. ఇది మన ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీ గురించి నేర్చుకునేటప్పుడు మళ్ళీ చూద్దాం. బట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అయితే ఎంకి మనకి ఎం అంటే ఏంటి, మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ. అదేవిధంగా ఏ అంటే యాక్సిలరేషన్ అంటే ఏంటంటే యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మనకి యాక్సిలరేషన్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఒక్కొక్కటిగా నేర్చుకుందాం తర్వాత, జస్ట్ ఇక్కడ యూనిట్స్ వరకు చూద్దాం. అయితే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కాబట్టి ఫోర్స్కి యూనిట్స్ ఏమవుతుందంటే ఓవరాల్గా కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సర్ ఐజాక్ న్యూటన్ పేరు మీదుగా ఫోర్స్కి న్యూటన్ అనే యూనిట్ కూడా ఉంది. సో ఇక్కడ న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది యూనిట్స్ పైన క్లాస్. అయితే యూనిట్స్కి సంబంధించి మనకి నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటూనే ఉంటాం.